AR ఫైనాన్షియల్ సర్వీసెస్. మీరు అతి తక్కువ వడ్డీ రేటుతో అతి తక్కువ కాలంలో లోన్స్ పొందాలనుకుంటున్నారా? అయితే మరింకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేయండి AR ఫైనాన్షియల్ సర్వీసెస్ కి. దేశానికి అన్నం పెట్టే అన్నదాత రైతన్న. రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహాలు అందిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యాన పంటలకు వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలపై వచ్చే పంటలపై దృష్టి సారించడం జరిగింది. అసలు ఉద్యాన పంటలు అంటే ఏంటి, అసలు ఏమేం పంటలు వేస్తారు, అదేవిధంగా ఎలాంటి సబ్సిడీలు లభిస్తాయో పీపుల్స్ మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉద్యాన పంటలు సాగు చేస్తున్నటువంటి ఒక రైతు మాతో పాటు ఉన్నారు. అసలు ఉద్యాన పంటలు వేయడం వల్ల లాభాలు ఏమున్నాయి, నష్టాలు ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు ఏం పేరు అన్న? నా పేరు తాటికొండ కుమార్. అసలు ఈ పంటలు వేయడానికి ప్రధాన కారణం ఎందుకంటే వర్షాకాలం సీజన్ వచ్చిందంటే ఎక్కువ శాతం అంటే గ్రామాలలో మామూలుగా వరి వేయడం జరుగుతుంది కదా, మరి మీరు ఎందుకు ప్రత్యామ్నాయంగా ఈ పంటలు వేయడం జరుగుతుంది? ఇక వరి వేస్తేనైతే మామూలుగా రైతుకు పెద్ద పని ఏమి ఉండదు. మాకు దగ్గర ఒక 3 ఎకరాలు మాత్రమే మాకు ల్యాండ్ ఉన్నది. అంటే మా ఇంట్లో మెంబర్స్ ఒక 5-6 మెంబర్స్ ఉన్నాం. ఈ వరి వేసి ఒక 10 రోజులు పని చేసి మళ్ళీ మిగతా 6 నెలలు ఖాళీగా ఉండడు. ఆ ఒకసారి అమౌంట్ వరి వచ్చినా కూడా ఎటు అటు సరిపోవడం లేదు. అందుకోసమని మా 3 ఎకరాలల్లో ఈ కూరగాయల సాగు అనేది చేస్తే డైలీ పని ఉంటుంది. కూరగాయల సాగుతోని మనకు మంచి పని ఉంటుంది. మార్కెట్ కనుక రేటు మంచిగా ఉన్నట్టయితే మంచి లాభం ఉంటుంది అన్న ఆలోచన కొద్దీ ఈ కూరగాయలు పండియడం జరుగుతుంది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉద్యాన పంటలు మీరు వేస్తున్నారు? ఇక్కడ దాదాపు 13-14 సంవత్సరాల నుంచి పండిస్తున్నాం మేము ఈ కూరగాయల సాగే. అప్పటికెళ్ళి ఇప్పటి వరకు కూరగాయల సాగే చేస్తున్నాం. ఇక్కడ మేము కొత్తిమీర, టమాటా, వంకాయ, తర్వాత ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి బోడ కాకరకాయ, బీరకాయ, మొన్న 3 సంవత్సరాల నుంచి పూల సాగు, బంతి సాగు కూడా చేయడం జరుగుతుంది. అంటే సబ్సిడీ ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు ఉద్యాన పంటలు వేస్తున్నారు కదా, అంటే వరి కాకుండా వేస్తున్నారు కాబట్టి సబ్సిడీ ఏ విధంగా ఉంటుంది మీకు వ్యవసాయ అధికారుల నుంచి? వ్యవసాయ అధికారులు ఇప్పుడు నాకు ఈ 3-4 సంవత్సరాల నుంచి మా చొప్పదండి వ్యవసాయ అధికారి రోహిత్ సార్ అనేట ఆయన వచ్చిన కానిచెల్లి మాకు ప్రతిదీ అప్డేట్ ఉంటారు. మా చేను దగ్గరికి వచ్చి విజిట్ చేసి మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ పథకాల స్కీములు వాటి యొక్క వివరాలన్నీ మాకు తెలియజేసి బంతిలో కానీ ఇప్పుడు ప్రధానమైనది కూరగాయల సాగులల్లో కలుపు నివారణ కోసం ఈ మల్చింగ్ మాకు సబ్సిడీ దారిచ్చి దానికి మాకు ఎంతో సహాయపడుతున్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా రైతులను కొత్త పథకాలు తీసుకొచ్చి మంచిగా ఆదుకోవాలని నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే మీరు ఇక్కడ సాగు చేసిన పంట అయితే ఏది ఉందో ఈ పండించిన పంటలు కూడా మీరు ఎక్కడ ఎగుమతి చేస్తారు? అంటే ఈ కరీంనగర్ లోకల్ మార్కెట్కే తీసుకెళ్తామండి మేమైతే. మాకు ఇక్కడ నుంచి 13-14 కిలోమీటర్లలో కరీంనగర్ మార్కెట్ ఉంటుంది. మేము నైట్ టైం తీసుకెళ్తాం, మార్నింగ్ టైం కూడా వీలైతే తీసుకెళ్తాం. మాకు 2 మార్కెట్లు చేసుకోవచ్చు కరీంనగర్లో. అంటే ఖర్చు ఎంత వస్తుంది మీకు, మరి రాబడి ఎంత వస్తుంది, అసలు ఈ పంటల మీద ఎంత ఆదాయం వస్తుంది మీకు? మార్కెట్ అనేది చెప్పరా సార్, ఒకసారి మనం అన్ సీజన్లో మార్కెట్లో కూరగాయలు లేని టైంలో వేసుకుంటే మంచి లాభం ఉంటుంది. మన కొత్త టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది కాబట్టి కొత్త పద్ధతుల ద్వారా కూరగాయలు మనం ఏదైతే మార్కెట్ రేటు మనకు కామన్గా తెలిసిపోతుంది. ఏ నెలలో ఏ టైంలో మనకు రేటు ఉంటుందో ఆ టైంకు అందే విధంగా మనం కొత్త టెక్నాలజీని ఉపయోగించి మార్కెట్ మంచి దిగుబడి మనం పంట తీసుకున్నట్టయితే మంచి లాభం వస్తుంది. ఇక దాన్ని ఎట్లా అంటే దాని మార్కెట్ని బట్టి వస్తుంది, లాభం మాత్రం వస్తుంది. లేని టైంలో వేసుకుంటే మంచి లాభం వస్తుంది. మనం పండించే విధానం
మార్కెట్లో మాల్ లేని టైంలో పండించేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఉదాహరణ చూసుకున్నట్టయితే ఒక్కొక్కసారి టమాటా ₹1 ₹2 ఉంటుంది, ఒక్కొక్కసారి ₹150 ఉంటుంది. మరి ఆ ₹150 ఏ టైంలో ఉంటుందో ప్రతి రైతు, పండించే రైతు అవగాహన ఉంటుంది, ఆయనకు చూస్తాడు. కామది ఈ మధ్యలో సోషల్ మీడియా అన్ని వచ్చినాయి కాబట్టి దాన్ని ఉపయోగించి రైతు కొత్త టెక్నాలజీ వాడుకొని మార్కెట్ని బట్టి చేసుకుంటే ఖచ్చితంగా లాభం ఉంటుంది. అంటే ఇప్పుడు సీజనల్ వైజ్ గా మీరు కూడా పంటల మార్పులు కూడా చేయడం జరుగుతుందా? ఇప్పుడు అంటే ఇప్పుడు బుడగాకరకాయ వేసారంటారు, టమాటా నారు కూడా తీసుకొచ్చుకుని అంటారు, అక్కడ మిర్చి కూడా రెడీ ఉంది. సీజన్ బట్టే మీ యొక్క పంటలు కూడా మార్పులు చేర్పులు ఉంటాయా? అవును సార్, సీజన్ బట్టే మంటలు. ఇప్పుడు కామన్ గా రుక్మాపూరు, చాకుంట, తర్వాత కొలిమికుంట, వెదురుగట్ట కానీ ఇప్పుడు ఈ వర్షాకాలం ఈ టైంలో అందరూ వరి చేస్తారు. ఇంకొక 4 నెలల తర్వాత మొత్తం ఒక 300-350 ఎకరాలు మిర్చి చేస్తారు. ఎందుకంటే సమ్మర్లో మిర్చి ఎక్కువ రాదు, మిర్చికి మంచి రేటు ఉంటుంది అన్న ఉద్దేశం కొద్దీ ఈ రైతులు మిర్చి పండియడం జరుగుతుంది. ఇప్పుడు మేము చూసినాం ఇక్కడ, అంటే ఇప్పుడు ఇక్కడ బోడగాకరకాయలు దాదాపు అయితే మనకు వేరే ప్రాంతాల నుంచి, అటు మామూలుగా సిద్దిపేట కానీ ఆ ప్రాంతాల నుంచి మనకు దిగుమతి అవుతుంటుంది కరీంనగర్ కు. మీరు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ బోడగాకరకాయ వేస్తారు? అసలు ఎక్కడ ఎగుమతి చేస్తారు? ప్రాఫిట్ ఏ ఉన్నది మీకు వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు? సార్ ఇది ఫస్ట్ ఈ బుడకాకరకాయ సాగు అనేది మా మామయ్య, ఈ పోల్దాసరి పోచమాలు చాకుంట అని మా మామయ్య చేసిండు సార్. చాకుంటలా మా సొంత మామయ్యనే, ఆయన ద్వారా చూసి నేను నేర్చుకున్నా. ఫస్ట్ ఇప్పుడు మేము మా మామయ్య 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కరీంనగర్ జిల్లాలోనే ఆయన ఫస్ట్ అనుకుంటాను నాకు తెలిసి. ఆయన తర్వాత నేను చేస్తున్నాం. మామయ్య ఇప్పటికి 2 ఎకరాల దాకా చేస్తుండు, మేము 1 ఎకరంలో వండియగలుగుతున్నాం బుడకాకర. అంటే సార్ ఇది సీజనల్ కాబట్టి సీజన్ బట్టి మంచి రేటు పోతుంది. బుడకాకర సాగు లాభం బాగానే ఉంది. అంటే ఇప్పుడు లాభాలు అంటే ఇప్పుడు మీరు మార్కెట్ తరలించేటప్పుడు మీరు ఎంత రేటుకు మీరు వాళ్ళకు గుత్తేదారులకు అమ్మడం జరుగుతుంది, వాళ్ళు ఎంత బయటకు వాళ్ళు అమ్మడం జరుగుతుంది? కామన్ గా సార్ ఈ టైంలో మాత్రం, ఇప్పుడు ఈ రోజు ఈ టైంలో బుడకాకర తీసుకున్నట్టయితే మాకు హోల్సేల్ గా 200కు వాళ్ళు మా దగ్గర నుంచి తీసుకుంటారు. వాళ్ళు పావు కిలో 70-80 కానీ వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళ లాభం వాళ్ళకు ఉన్నది, మాకు కూడా మంచి బెనిఫిట్ అనిపిస్తుంది సార్ ఈ రేటు పోతే. ఉద్యాన పంటలు సాగు చేయడం వల్ల అధిక లాభాలు వస్తున్నాయనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ తీగలకు సంబంధించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో కాకరకాయ కానీ, అదేవిధంగా చిక్కుడుకాయ కానీ, బీరకాయ కానీ, దానికి సంబంధించిన వాటిని ఇక్కడ పంటలు పండించిన తర్వాత కూడా వారికి అధిక మొత్తంలో లాభాలు వస్తున్నాయని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టుంటే ఫ్రూట్స్ విషయానికి వచ్చేది ఉంటే డ్రాగన్ ఫ్రూట్స్ కానీ, పొప్పాయి కానీ, నిమ్మ కానీ, జామ కానీ అలాంటి వాటికి కూడా సబ్సిడీ పెద్ద మొత్తంలో లభిస్తుందని చెప్పడం జరుగుతుంది. అలాంటి పంటలు పండించడం ద్వారా కూడా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడంతో వాళ్ళకు కూడా రైతులకు అధిక లాభాలు చేకూరుతున్నాయని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కూరగాయలు అయితే ఏమైతే ఉన్నాయో, ముఖ్యంగా కూరగాయలు టమాటా నారు కానీ, పచ్చిమిర్చి కానీ, వంకాయ నారు కానీ వాళ్ళకు రైతులు ఎవరైతే ఈ ఉద్యాన పంటలు పండించే సాగు చేసే రైతులకు ఉచితంగా సబ్సిడీ కింద వాళ్ళకు మొక్కలను కూడా వ్యవసాయ శాఖ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే రైతులకు ఈ యొక్క ఉద్యాన పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులకైతే మెల్చిన్ ప్లాస్టిక్ కవర్ కూడా ఉచితంగా వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకునేది ఉంటే రైతులు ఎవరైతే ఈ సీజన్లో వరి, అదేవిధంగా మక్క, ఎక్కువగా పత్తి వేస్తుంటారు కదా, వాటికి ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలపై దృష్టి సాధించడం వల్ల మాకు అధిక లాభాలు వస్తున్నాయని వాళ్ళు తెలపడం జరుగుతుంది. అదే కాక మాకు వ్యవసాయ పనిముట్లు కూడా ఏవైతే ఉంటాయో ఈ యొక్క ఉద్యాన పంటలు సాగు చేసేటప్పుడు వ్యవసాయ రంగానికి అవసరమైన పనిముట్లను కూడా సబ్సిడీ రూపంలో అందజేయడం జరుగుతుంది అని వాళ్ళు తెలపడం జరుగుతుంది. ఉద్యాన పంటలకే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అటు రైతులు చెప్తున్నారు, ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రణయ్తో సంతోష్, పీపుల్స్ మీడియా.